పేరు అడ్డంగా ఎక్కడదా అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాష్ట్ర 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారండి. ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది రాస్తారు? ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారంటే వాళ్ళు 9 మంది రాస్తారు. 9 మంది రాస్తే 7 సెలెక్ట్ అవుతారు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 7,800 చిల్లర మంది తెలుగు మీడియంలో రాస్తే కేవలం 60 మంది సెలెక్ట్ అవుతారు. 60 మంది సబ్జెక్టు కరెక్షన్ 10 అటు ఇటు ఉండొచ్చు, 60 మంది సెలెక్ట్ అయినట్టు నాకున్న అనుమానం. దీంతో పాటు టాప్ 100 ర్యాంకులలో ఉర్దూ మీడియంలో రాసిన 9 మంది నుంచి 3 టాప్ 100లో ఉంటారు. 7,800 చిల్లర తెలుగులో రాసిన వాళ్ళు కేవలం 4 ఉంటారు. మరి ఇది ఎట్లా సాధ్యం? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి 9 మందిలా 7 సెలెక్ట్ అయితే 7,800 చిల్లర మంది రాసిన